అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ 200 కోట్లు ఉంటే ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ 100 కోట్ల ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు పెంచినామంటారు. అంటే మరి వాళ్ళు హీరోలు కూడా ఎంతవరకు అంత అమౌంట్ తీసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి, ఆడి ఉంది, ఇప్పుడు మారుతి సుజుకి కార్స్ ఉన్నాయి. దేని బ్రాండ్ వాల్యూ దాందే. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, జూనియర్ ఎన్టీ అన్నారు. వాళ్ళ బ్రాండ్ వాళ్ళదే. వాళ్ళు ఎందుకు అంత తీసుకుంటున్నారంటే క్రౌడ్ పుల్లర్ అతను, వాళ్ళంతా క్రౌడ్ పుల్లర్, అందుకే అంత బడ్జెట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి తగ్గించి అంటే ఒక పని చేస్తుంది. వాళ్ళకి ఎలాగ క్రౌడ్ పుల్లర్ ఉన్నారు కాబట్టి ఎంత ప్రాఫిట్ బిజినెస్ వస్తుంది, దాంట్లో షేర్స్ తీసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు రీసెంట్ గా షారుఖ్ ఖాన్ కూడా అలాగే చేస్తున్నారు. సో అలా చేసుకుంటే నా ఒపీనియన్ లో కరెక్ట్ ఏమో. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ వస్తుంది ఎలాగైనా. మూవీ ఏదైనా చూడండి, మూవీ హిట్ అవుతే కలెక్షన్ ఎలాగైనా వస్తుంది, ఫ్లాప్ అవుతే ఏం చేయలేం. గేమ్ చేంజర్ ఉంది మూవీ, ఇన్ని బడ్జెట్ పెట్టారు, దాంట్లో స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉంటే ఎలాగైనా చూస్తారు ఎవరైనా. ఫ్లాప్ అరే అలా కాదండి, అలా కాదు. స్క్రిప్ట్ బట్టి ఏదైనా సినిమా బాగుంటాయి. ఇప్పుడు హిట్ 3 ఉంది మూవీ, అది స్క్రిప్ట్ ఎలాగా నాని అన్న చేశారు, స్క్రిప్ట్ ఎలాగా, స్క్రిప్ట్ బాగుంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఉన్న మూవీ ఎవరైనా చూస్తారండి, వద్దన్నా చూస్తారు. అదే స్క్రిప్ట్ లేకపోయిన మూవీ వెళ్ళమన్నా ఎవరో వెళ్ళరండి. అది పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే యాజ్ అ సన్ సపోర్ట్ చేయాలి.